హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. మొన్న మనం 2 పికిల్స్ పెట్టుకున్నాం కదండి, మామిడికాయవి. అవి ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, నువ్వు పచ్చడి పెట్టింది. దీంట్లో ఇంకొంచెం ఆయిల్ పడుతుంది, బాగా తేలలేదు, కొద్దిగా తేలింది. అట్లనే ఆవకాయలో పర్లేదు, కొద్దిగా తేలింది, అయినా ఇంకా కొంచెం పడుతుంది ఆయిల్. దీన్ని ఒక్కసారి చక్కగా కలిపి కలిపి చూద్దాము. హలో అండి, రెండిట్లో ఆయిల్ పడుతుంది. రెండిట్లో అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఉప్పు, కారం, ఆవు పిండి, ఇట్లా మనం పోసినవి దీంట్లో ఏమేమి పోసామో దీంట్లో అయితే నువ్వు పిండే కదా, అన్నీ సరిపోయినాయి. కానీ ఆయిల్ ఒకటి తక్కువైంది. మీ ముందే తీసి మీకు చూపిద్దామని నేను నిన్న కూడా తీయలేదు. ఇవాళకి 4th డే, అంటే ఫుల్ 3 days అవుతుంది వాళ్ళకి. నిన్నైతే 2nd డే. సరే, మొత్తానికైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. చక్కగా కొంచెం ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు. ఇది గ్రౌండ్ నట్ ఆయిల్. నువ్వు పచ్చడికి కాచి చల్లార్చాలి కాబట్టి పల్లి నూనె పోసేస్తున్నాను. ఇది ఎక్స్ట్రా పోసుకొని కలుపుకున్నామండి. చక్కగా సరిపోయేంత, ఇక చాలండి. మరీ ఎక్కువైనా కానీ బాగుండదు. సరిపోయినంత పోసేసాను. దీనికి మాత్రం ఇదిగోండి, ఆయిల్ వేడి పెట్టాను. నూనె చల్లగా అయిందండి దాదాపు. దీంట్లో పోసేసుకుందాము. పచ్చళ్ళల్లో, ముఖ్యంగా నిలవ పచ్చళ్ళల్లో నూనె కరెక్ట్గా సరిపోవాలండి. లేకుంటే చూడటానికి బాగుండదు, నిలవ ఉండటానికి బాగుండదు. మరీ టైట్గా నూనె లేకుండా ఉన్నట్టుంటే ఇంతేనండి. వీటిలో ఏం తక్కువ కాలేదు. ఆయిల్ ఒకటి తక్కువైంది, రెండిట్లో అడ్జస్ట్ చేసుకున్నాము. వీటిని ఒక డబ్బాలో నిల్వ చేసుకుంటే ఇక 1 year వరకు ఉన్నాయి, ఏం కాదు. కాకపోతే మనం తినేస్తాం కదా, అవి ఉండవు. ఎవరికన్నా టేస్ట్ చూడటానికి కొంచెం పెట్టిన కారం నేను ఇంట్లో పట్టించిందేనండి. చాలా ఎర్రగా, చాలా బాగుంది. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.